యూరియాపై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదన్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా కోసం చైనా, జపాన్, జర్మనీ దేశాల మీద కేంద్రం ఆధారపడుతోందన్నారు. దేశంలో కేవలం 30% మాత్రమే యూరియా ఉత్పత్తి అవుతోందన్నారు. ఆర్గానిక్ ఎరువులని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు తుమ్మల. ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవటం, ఇంపోర్ట్స్ మీదనే ఎక్కువ ఆధారపడటం. చైనా, రష్యా, ఇరాన్, ఓమన్, జర్మనీ ఇతర దేశాల నుంచి 70% ఇంపోర్ట్ మీద ఆధారపడుతున్నారు. దేశవాళీ కర్మాగారాల్లో కేవలం 30% తయారు చేసే స్తోమత భారతదేశం. Step into Value Zone, your favorite shopping destination. Value Zone Hypermart ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18th అంగరంగ వైభవంగా గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. అర్జున కూడా ఈ సంవత్సరం నుంచి పనిచేయట్లేదు. పురుగు మందులు అధికంగా కొట్టడం వల్ల ఆ పంట అవశేషాలుండి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు లేకుండా పోవడం. వీటినన్నిటిని కూడా మేము రైతు వేదికల ద్వారా తెలంగాణలో 2600 రైతు వేదికల్లో డిజిటల్గా రైతులను కూర్చోబెట్టి శాస్త్రవేత్తలతోటి, అభ్యుదయ రైతులతోటి అందరితోటి కూడా ప్రతి మంగళవారం వాళ్ళకి దీని మీద విజ్ఞానం వచ్చేటట్టుగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఆర్గానిక్ వ్యవసాయానికి వెళ్ళి మరల్చాలి.